ఐస్ డ్రాగన్ యొక్క మేల్కొలుపు. ఆర్కిటిక్లో కరుగుతున్న మంచులో లియో మరియు మికా వెలుగుతున్న నీలి క్రిస్టల్స్ను కనుగొంటారు. డాక్టర్ అరిస్ మరియు బీప్స్ బూప్ ఉపగ్రహ తెరపై వాతావరణంలో కనిపిస్తున్న చీలికలను గమనిస్తారు. జారా తన అద్భుతమైన పుట్టినరోజును అడ్వెంచర్ పార్క్లో క్లోయ్తో కలిసి జరుపుకోవాలని ప్రణాళిక చేస్తుంది. జూలై నెలలో నీలిరంగు మంచు పడుతుంది. జారా ఒక వింతగా మెరిసే మంచు తునకను పట్టుకుంటుంది. ఆకాశం నుండి కప్పలు కురుస్తాయి. ఫ్లఫీ అనే నక్క వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ అరిస్ ఒక భారీ సునామీ ఏర్పడుతున్నదాన్ని చూస్తారు. బీప్ బూప్ ముద్రిస్తుంది. చాలా నీరు, చాలా పెద్దది. సునామీ నుంచి తప్పించుకోవడానికి జారా మరియు క్లోయ్ ఫెర్రిస్ వీల్ను అత్యున్నత స్థాయిలో ఆపివేస్తారు. ఒక అడవి జూ ఒక్కసారిగా గడ్డకట్టిపోతుంది. ఒక కోతి టోపీ దొంగలించగా పిల్లలు నవ్వుతారు. హిమనినదం మీద ఏర్పడిన తుఫాను ఒక విశాలమైన, గర్జించే ఐస్ డ్రాగన్గా మారుతుంది. కొత్త హిమయుగం వస్తోంది అని హెచ్చరిక వెలువడుతుంది. డ్రాగన్ గోరు గుర్తులు టీవీ ప్రసారాన్ని భంగం చేస్తాయి. డాక్టర్ అరిస్ పిల్లలను రక్షించడానికి ఐస్ రోవర్ వాహనంతో బయలుదేరతారు. చిక్కుకున్న జారా మరియు క్లోయ్ స్నేహపూర్వక నీరుకుక్కల తెప్పపై ఊగుతూ సురక్షిత ప్రాంతానికి చేరతారు. ఒక గుహలో ఆ క్రిస్టల్స్ తిరోగమనంగా పనిచేసే ప్రమాదకరమైన బ్యాటరీలని వారు తెలుసుకుంటారు. చుట్టూ తిరుగుతున్న స్నో షార్క్ వారి రోవర్పై దాడి చేస్తుంది. బీప్స్ బూప్ ధైర్యంగా రెంచ్ను విసురుతుంది. పిల్లలు గడ్డకట్టిన నగరంలో స్లెడ్జింగ్ చేస్తూ చిలిపి సీల్స్తో పోటీపడి ఆనందిస్తారు. మికా ఒక క్రిస్టల్ సహాయంతో రేడియోను నడుపుతుంది. వారు డాక్టర్ అరిస్ స్వరాన్ని వింటారు. తరువాత శబ్దం మసకబారుతుంది. తోడేళ్లు వారిని చుట్టుముడతాయి. మికా మృదువుగా గుసగుసలాడగా ఫ్లఫీ అరుస్తుంది. తోడేళ్లు మార్గదర్శకులుగా మారుతాయి. బీప్స్ బూప్ పగలిపోతున్న వంతెనపై నడుస్తుంది. రోవర్ కష్టంతోనే దాటుతుంది. వారు పెద్ద స్నోషూస్ను తయారుచేసి రక్షించబడిన పిల్లలు మరియు జంతువుల గుంపును ముందుకు నడిపిస్తారు. లియో తుఫాను యొక్క గుండెను కనుగొంటాడు. దానిని ఆపాలంటే లోపలికి వెళ్లాల్సిందే. డాక్టర్ అరిస్ను కాపాడేందుకు బీప్స్ బూప్ తన బ్యాటరీతో రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. డాక్టర్ అరిస్ లియో మరియు మికాను కనుగొంటారు. డ్రాగన్ గుండె కొట్టుకుంటుండగా వారు ఆనందంగా కౌగలించుకుంటారు. వారు డ్రాగన్ గుండెను చల్లబరచాలని నిర్ణయిస్తారు. జారా బృందం బయట నుంచి దృష్టి మళ్లిస్తుంది. జారా బృందం గాలిపటాలు ఎగురవేసి అతిశయ దీపాలు వెలిగించి తుఫానును మభ్యపెడుతుంది. లియో మరియు మికా రోవర్ను గుండె లోపలికి నడిపి కూలింగ్ పరికరాన్ని ప్రారంభిస్తారు. తెల్లని కాంతి మెరుస్తుంది. గర్జన ఆగపోతుంది. ఐస్ డ్రాగన్ మృదువైన మంచుగా కరిగపోతుంది. సూర్యుడు మళ్లీ వెలుగుతాడు. బీప్స్ బూప్ మేల్కొని మేము గెలిచామా అని అడుగుతుంది. అవును, వారు గెలిచారు. ప్రపంచం సంబరాలు జరుపుకుంటుంది. జారా తన పుట్టినరోజును కొత్త స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటుంది. ఫ్లఫీ తుమ్మగా ఒక చివరి క్రిస్టల్ బయటపడుతుంది. లియో మరియు మికా దానిని జాగ్రత్తగా తమ జేబులో పెట్టుకుంటారు. నిజమైన శక్తి దాచిపెట్టడంలో కాదు, అందరూ కలిసి మంచి కోసం ఉపయోగించడంలోనే దాని అసలైన విలువ ఉంది. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share with your friends, and hit the bell icon. Like, subscribe, share, comment, and click the bell icon.